రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ మార్క్ స్వేచ్ఛ ఎడిటోరియల్ తెలంగాణకు ఇంకా ఏదో వెలితి. వాస్తవంగా తెలంగాణ ఇంకా వెలితి అంటే తెలంగాణ అస్తిత్వానికి వ్యతిరేకంగానే కేసీఆర్ పనిచేసిండు. ఆబ్వియస్గా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆబ్వియస్గా అదే పనిచేస్తుంది. సో అంత కొంత తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడాల్సినటువంటి కేసీఆరే మోసం చేసిండు, దగా చేసిండు. మరి ఈ తరుణంలో కాంగ్రెస్ వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు కూడా అదే పట్ల పెద్ద కాంగ్రెస్ అనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ కల్చర్ అట్లా ఉంటుంది. సో ఎక్కువైన ఆర్థిక అసమానతలు, వ్యవస్థ నుంచి వ్యక్తి పూజకు మారిన తీరు, ఆదాయ మార్గాలని ఇంకా ఆంధ్ర ఇతర రాష్ట్రాల వాళ్ళకే, అందుకే తెలంగాణకు ఇంకా ఏదో వెలితి అంటూ కూడా చూస్తాం. వాస్తవం ఇప్పుడు గతంలో కేసీఆర్ హయాంలో ఒక మెగా కృష్ణారెడ్డి, మన రామలింగరాజు కొడుకులు, ఇంకా చాలా చాలా దుర్మార్గమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆంధ్ర పెట్టుబడిదారి దుర్మార్గమైన వ్యవస్థను కేసీఆర్ కేటీఆర్ వాళ్ళ బానిసలుగా, అంటే వీళ్ళు వాళ్ళ బానిసలు కాదు, కేసీఆర్ కుటుంబమే ఆంధ్ర పెట్టుబడిదారి వర్గాలకు బానిసగా మారి వాళ్ళ కాంట్రాక్ట్ల కోసం, వాళ్ళ యొక్క కమిషన్ల కోసం ఈరోజు వాళ్ళకు మోకరిల్లినటువంటి సందర్భం మనం చూసినాం. గత 10 ఏళ్ళుగా మనం చూస్తూనే ఉన్నాం. ఒక మెగా కృష్ణారెడ్డిని చూసినాం. చాలామంది కాంట్రాక్టులు మొత్తం తెలంగాణలో, గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కొంతమంది కాంట్రాక్టులు ఉండే. వేముల సత్యమూర్తి లాంటి వాళ్ళు చాలా పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేసారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత వేముల సత్యమూర్తి లాంటి కాంట్రాక్టులు కనుమరుగయ్యారు వాస్తవంగా. అలా చాలామంది ఉన్నారు. కొన్ని పేర్లు మాత్రం నాకు వ్యవస్థ గురించి పెద్దలు తెలిసిన పేర్లు మాత్రం చెప్తా ఉన్నాను. సో వాళ్ళందరూ కనుమరుగయ్యారు. ఎందుకంటే అవకాశాలు లేక కేసీఆర్ దుర్మార్గంగా ఆంధ్ర పెట్టుబడిదారి వర్గాలనే ఈరోజు వాళ్ళ ద్వారానే కాంట్రాక్ట్ చేసిండు, వాళ్ళ ద్వారా కమిషన్లు తీసుకుని తప్ప తెలంగాణ వాళ్ళు ఎవరిని కూడా ఎంకరేజ్ చేయలేదు. చాలా పెద్ద దుర్మార్గం ఇది. సో తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడు నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో దగా చేసిండు. నీళ్ళ విషయంలో కాళేశ్వరం పేరిట 1,00,000 కోట్ల రూపాయల ఒక ప్రాజెక్ట్ కట్టి దానిలో సగం 45,000 కోట్ల రూపాయలను దోచుకున్నాడు. మిషన్ భైరవ ద్వారా దోచుకున్నాడు, మిషన్ కాకతీయ ద్వారా దోచుకున్నాడు. ఉద్యోగాలు వేయలేదు. నిధులన్నీ కూడా వాళ్ళ కుటుంబానికే. ఎంత పెద్ద ఎత్తున తెలంగాణ బాగుపరచాల్సిన సందర్భంలో 1,00,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు దుర్మార్గులందరూ కూడా, ఈ కల్వకుంట్ల కాలకేయులు. అందుకే నేను కల్వకుంట్ల కాలకేయులు అంటే వాళ్ళని. సో ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ దగా చేసి తెలంగాణ సర్వనాశనం చేస్తే దాన్ని కొనసాగింపుగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చాలా స్పష్టంగా చేస్తున్నట్టు కూడా ఉన్న ఏదైతే స్కెలిటన్ అవుతుందో ఆ స్కెలిటన్ కూడా మొత్తం కంప్లీట్గా కొలాప్స్ చేస్తున్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు అనేది చాలా స్పష్టంగా తెలుస్తున్నాం. సో రాబోయే రోజుల్లో పొంచి ఉన్నటువంటి భారీ ప్రమాదాన్ని తెలంగాణ సమాజం గుర్తించాలి. బుద్ధిజీవులు, మేధావులు అందరూ కూడా ఈరోజు ఖచ్చితంగా ఏకతాటిపైకి వచ్చి తెలంగాణను కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకత, అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. తెలంగాణ పోరాటంలో అసలు బాసిన వారు ఎందరో, వ్యవస్థలోని లోపాలు ప్రశ్నిస్తున్న వారు చాలామంది ఉన్నారు. వారంతా సంపద సృష్టించే రంగాల్లో వెనకబడిపోవచ్చు, కానీ పనికి రాకుండా పోలేదు. డబ్బులు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటా అని ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎదిరించి వ్యసనాలను ఆసరంగా చేసుకొని దోచుకుంటా రోజు కొనసాగుతూనే ఉన్నాయి. వ్యసనాలు ఎవరికి? కేటీఆర్ లాంటి వాళ్ళకి వ్యసనాలు ఉంటాయి. ఆ వ్యసనాలను క్యాచ్ చేసుకున్న సందర్భం కనబడతా ఉంది. 11 ఏళ్లలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఎక్కువ సంపాదించారు. పక్కనే ఉండే వికారాబాద్, యాదాద్రి అంతంత మాత్రమే. ఆదిలాబాద్ అడ్రస్ లేదు. ములుగు ఉద్యమాలతో మూలుగుతున్నది. పర్ క్యాపిటల్ 2014-15లో 1,24,104 ఉండగా 2020 నాటికి 86% వృద్ధి చెందింది. అనగా 2,31,326. సో కానీ ఏ జిల్లాలో ఎంత? 2024 నాటికి తలసరి ఆదాయం ఏడాదికి సరిగ్గా 3.5 లక్షలకు పెరిగింది. కానీ ఇదంతా తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం కాదు, ఇతర రాష్ట్రాల వ్యక్తులకు మేలు చేస్తే వచ్చే ఆదాయం. ఐటీ సెక్టార్లో 25% ఆర్థిక వృద్ధి ఉంది. ఇది హైదరాబాద్. ఉమ్మడి రంగారెడ్డి జీడిపి 54% ఉంది. వ్యవసాయ ఆధారిత జిల్లాల్లో పంటలు బాగా పడినా మార్కెటింగ్ లేక నష్టపోయారు. నష్టాలను పూడ్చేందుకు పథకాలు పెట్టినా అంతకంటే ఎక్కువ పన్ను రూపాయలు వసూలు చేస్తున్నాయి. సో ప్రభుత్వాలు ఆక్స్ ఫామ్ నివేదికలో 1% ప్రజల వద్ద 40% సంపద ఉండగా మిగిలిన 50% వారు కేవలం 3% సంపద కలిగి ఉన్నారు. అంటే తెలంగాణ తెచ్చుకుంది 1%. ఇతర రాష్ట్రాలకు సంపాదించడానిక తెలంగాణలోని 50% ప్రజలకు 3% నుంచి 30% వరకు తీసుకెళ్లేందుక సిస్టమ్ ఇంకా మారలేదు. ఇతర రాష్ట్రాల ఎంగిలి మిత్రుల కోసం 10 ఏళ్ల బీఆర్ఎస్ పనిచేసింది. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం ఏం చేస్తున్నదని ప్రజల వద్ద నుంచి ప్రశ్నలు ఉన్నాయి. రేపు బీజేపీ అనుకున్న పక్క రాష్ట్రం కాదు, ఇతర రాష్ట్రాలకు సంపద వెళ్ళే అవకాశం లేకపోలేదు. అందుకే తెలంగాణ ప్రజలకు సంపద పెంచే ఆలోచన, అవకాశాలు రావాల్సి ఉంది. కులం, మతం కాదు, తెలంగాణ అస్తిత్వం ఉన్న వారికే అన్ని రావాలి, ఇవ్వాలి. అందుకే ఈ వెలితి కనిపిస్తున్నది. చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. పొలిటికల్ స్పేస్ ఎంత ఘోరంగా తెలంగాణకు అవసరం ఉందో మనందరం కూడా గమనించాల్సిన అవసరం అవుతుంది. సో ఈరోజు తెలంగాణ అస్తిత్వం కలిగినటువంటి టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్
తెలంగాణ నేనే చేసిన కేసీఆర్ తెలంగాణ వనరులను అన్నిటి కూడా దోసుకున్నాడు. తర్వాత వచ్చినటువంటి ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఇంకా దోసుకున్నారు. ఇక బీజేపీ వస్తే ఇక సర్వనాశనం అయిపోతుంది. సో తస్మాత్ జాగ్రత్త, తెలంగాణ సమాజమా మేలుకో అని చెప్పేసి కూడా ఈరోజు కాలేజీ తరఫున మేము పిలుపునిస్తా ఉన్నాం. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్